హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన సెన్సెక్స్లో -1226 లాస్ వచ్చిందనమాట మన ఆల్గో వల్ల. సో ఫస్ట్ మనం అనలైజ్ చేద్దాం, ఇది ఎలా వర్కౌట్ అయింది అని చెప్పి మనం చూద్దాం. సో ఫస్ట్ 30 minutes క్యాండిల్ 12:45 నుంచి 1:15 వరకు క్యాండిల్ చూస్తే హైలో మార్క్ చేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు 1 minute క్యాండిల్లోకి తీసుకొచ్చామనుకో, ఫస్ట్ బ్రేక్అవుట్ ఎప్పుడు జరిగింది. సో 155కి ఫస్ట్ బ్రేక్అవుట్ వచ్చింది. సో అట్ ద సేమ్ టైం మన రిపోర్ట్ చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ 156కి ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ జరిగిందనమాట. సో 77,100 కాలు 156కి ఎంట్రీ తీసుకునింది. ఎంట్రీ ప్రైస్ వచ్చి 472. 1 minute క్యాండిల్ యా 156 472 దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకునింది. $472 దగ్గర ఎంట్రీ తీసుకునింది. ఇక్కడ ఇది రేంజ్ అనమాట. 456 అంటే ఇక్కడ. దాని తర్వాత ఏమైందంటే హైయెస్ట్ వచ్చి 480 వరకు వెళ్ళింది. లో వచ్చేసి 444. యాక్చువల్లీ ఫ్రైడే రోజున నేను కొత్త కోడ్ ఇంప్లిమెంట్ చేశాను. ఎంట్రీ తీసుకున్నప్పటి నుంచి 30 points వరకు స్టాప్ లాస్, హార్డ్గా స్టాప్ లాస్ పెట్టమని చెప్పి. లక్కీలీ ఇక్కడ ఏంటంటే ఒక్క 1.5 పాయింట్తో ఇక్కడ ఎస్ఎల్ మిస్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది కాబట్టి పెద్ద మూమెంట్ రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ఆ తర్వాత బై ప్రైస్ దగ్గరికి వెళ్ళిందనమాట. 215కి 454 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. 215 అంటే ఈ క్యాండిల్లో 453 దగ్గర ఎందుకు ఎస్ఎల్ వచ్చిందంటే టిఎస్ఎల్ అనమాట. ట్రైలింగ్ స్టాప్ లాస్ వెళ్తూ ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా వర్క్ అయిందంటే ఇలా పైకి వెళ్ళింది కదా, అప్పుడు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళింది ఇండెక్స్ మీద. సో 215 ఆ టైంలో ట్రైలింగ్ అంటే మామూలుగా ఫస్ట్ ఎస్ఎల్ ఇక్కడ ఉంటుందన్నమాట. అది కొంచెం పైకి వెళ్ళడం వల్ల పైకి వచ్చింది. 215 అప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ కోసం చూసింది. ఇక్కడ 220కి ఇంకొక బ్రేక్ ఈవెన్ వచ్చింది, ఇంకొక బ్రేక్అవుట్ వచ్చిందనమాట. సో అంటే ఈ క్యాండిల్ 220 క్యాండిల్ బ్రేక్ అయింది. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్. మన నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకునింది 221 నెక్స్ట్ క్యాండిల్లోనే 221కి సేమ్ స్ట్రైక్ ఉంటుంది. 464లో ఎంట్రీ తీసుకునింది. ఈ క్యాండిల్ అనమాట. సో 465 అరౌండ్ అక్కడ ఎంట్రీ తీసుకునింది. అక్కడి నుంచి 491 అంటే 30 పాయింట్స్ మాత్రమే, అరౌండ్ 30 పాయింట్స్ మాత్రమే పైకి వెళ్ళింది. కాబట్టి ప్రాఫిట్ లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే నేను 50 పాయింట్స్ వస్తే ప్రాఫిట్ లాక్ చేయమని చెప్పి కోడ్ చేశాను అనమాట. సో అది అవ్వలేదు. ఆ తర్వాత ఏమైందంటే అది ప్రీమియం డికే వస్తూ 255కి 255 ఈ రేంజ్లో రేట్ ఎంత 465 255
ఆ! అంతే. పై ప్రైస్‌కొచ్చి ఎగ్జిట్ అయిపోయింది. ఇది గూడా కొంచెం అదే ఏమంటారు? ఇది గూడా టీఎస్‌ఎల్. ఓకే. ఆ! ఇక్కడి నుంచి ఇంత పెరిగింది గదా! ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ 255 అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పైకొచ్చేసింది. ఇక్కడి నుంచి పెరుగుతూ, పెరుగుతూ వచ్చి. సో, ఇక్కడ హిట్ అయిపోయిందనమాట. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కాకపోతే అప్పుడు మనకొచ్చిన లాస్ ఎంత? రూ. 14 మాత్రమే. అంతకుముందు 350 అంతే. ఈ థర్డ్ ఇన్‌పుట్ ఇది ఎందుకంటే ఫ్రైడే రోజు నేను మూడోసారి బ్రేకౌట్ వచ్చి బాగా వచ్చిందనమాట. సో, అందుకని 3 టైమ్స్ అంతకుముందు 2 టైమ్స్ మాక్సిమం ఎంట్రీ ఉండేది. ఇప్పుడు 3 చేశాను. దీంట్లో 256కి ఈ క్యాండిల్‌లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంది. యాక్చువల్లీ ఇది రాంగ్ ఎంట్రీ. సో, దీనికి ఫిక్స్ ఈరోజు చేస్తున్నా అనమాట. యాక్చువల్లీ ఇది కిందకొచ్చి మళ్ళా పైకొస్తేనే మనకు పర్ఫెక్ట్‌గా బ్రేకౌట్ అయినట్టు లెక్క. కానీ ఇది ఈ లెవెల్‌ని క్రాస్ చేసి కిందకు రాకుండానే పైనే క్లోజ్ అయింది. దాన్ని ఎంట్రీగా తీసుకునింది కాబట్టి ఇది రాంగ్ ఎంట్రీ. సో, దాంట్లో మనకి స్ట్రెయిట్ అవే 30 పాయింట్స్ కదా! అదే స్లిప్పేజ్ వల్ల 35 పాయింట్స్‌లో ఎస్ఎల్ కొట్టేసింది. అంటే రూ. 717. సో, కాల్ సైడ్ మనకు లాస్ వచ్చి రూ. 1056 అనమాట. ఆ తర్వాత పుట్ సైడ్ ఇమ్మీడియేట్‌గా ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ అయింది. ఈ లోని బ్రేక్ చేసింది. ఎప్పుడు 38కి బ్రేక్ అయింది. సో, మన ట్రేడ్ ఎప్పుడు తీసుకుంది? 39కి ట్రేడ్ తీసుకునింది. 71,000 పుట్‌ని 344 దగ్గర తీసుకునిందనమాట. ఇది పుట్. పుట్ చార్ట్ తీసుకుంటే 38. ఆల్మోస్ట్ ఈరోజు సైడ్ వేసే ఉన్నింది కాబట్టి మనకు అంత మంచి మూవ్‌మెంట్ రాలేదు. ఈ క్యాండిల్‌లో తీసుకునింది. 344లో తీసుకునింది. 312కి మనకు యూనివర్సల్ ఎగ్జిట్ ఉంటుందనమాట. అంటే క్లోజ్ చేసేయాలని. సో, 344 అరౌండ్ ఇక్కడ. ఇక్కడ తీసుకునింది. తర్వాత 312 అంటే ఈ క్యాండిల్. ఈ క్యాండిల్‌లో అరౌండ్ 337 అక్కడ ఎగ్జిట్ అయిపోయింది. సో, రూ. 170 లాస్ అనమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే రూ. 1,226 లాస్ ఉంది. కానీ టెక్నికల్‌గా ఈ 700 మనకు లాస్ కాదు ఈరోజు. సో, నేను ఈరోజు దీనికి ఫిక్స్ చేస్తున్నాను. సో, మనకు ఓవరాల్‌గా లాస్ వస్తే ఈ 2 లాస్ కరెక్ట్. ఈ లాస్ట్ వన్ అన్నీ కలిపితే రూ. 500 మాత్రమే ఈరోజు లాస్. మనం ఇక్కడ చూడాల్సింది ఏందంటే మన ఆల్గో ఖచ్చితంగా బ్రేకౌట్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేస్తుందా లేదా అని చూస్తున్నాం. కరెక్ట్‌గా తీసుకుంటుంది. 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం. కొద్దిగా 2, 3 పాయింట్స్ స్లిప్పేజ్ అనేది ఉంటది. ఆ స్లిప్పేజ్ ఓకే, ఫైన్, యాక్సెప్టబుల్. ఆ తర్వాత ఒక్క రాంగ్ ఎంట్రీ తీసుకొని దాన్ని మనము ఈరోజు ఫిక్స్ చేస్తామనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మన ఆల్గో. యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.